ది రాజా సాబ్ మూవీ డ్యూరేషన్ మరోసారి మారింది. మొన్న 3 గంటల 15 నిమిషాలు నిడివి అన్నారు. సెన్సార్ తర్వాత అది 3 గంటల 10 నిమిషాలకు మారింది. ఇప్పుడు 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది అని తేలింది. అయితే ఈ సినిమాకు ఆయువు పట్టంటే రెబల్ స్టార్ రాక్షసుడిగా మారి చేసే యుద్ధం. ఆ సీక్వెన్స్ కోసమే ఫిల్మ్ టీం 150 కోట్లు ఖర్చు పెట్టింది. ఒక రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అనే మాట రెండో ట్రైలర్ వచ్చాకే క్లారిటీ వచ్చింది. అయితే ఈ మూవీలే 30 నిమిషాల నిడివితో ఉండే యాక్షన్ ఎపిసోడ్ లో 5 నిమిషాలు ఆవిరయ్యాయి. యాక్షన్ పార్ట్ ని డైల్యూట్ చేసే ఏ సింగిల్ షాట్ ఉండొద్దని ఇలా చేశారా? రెబల్ స్టార్ లో ఆ 25 నిమిషాల ఎపిసోడే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోతోందా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి చేసిన హర్రర్ కామెడీ వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తాతగా ప్రభాస్ మనవడిగా నటించిన ఈ సినిమాలో ఒకే ఒక్క ఎపిసోడ్ మీద ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అదే ఈ సినిమాకు ఆయువు పట్టని దర్శకుడి నుంచి హీరో ప్రభాస్ వరకు అంతా నమ్ముతున్నారు. విచిత్రం ఏంటంటే ది రాజాసాబ్ మూవీ డ్యూరేషన్ బిఫోర్ సెన్సార్ 3 hours 15 minutes, సెన్సార్ తర్వాత 3 గంటల 10 నిమిషాలుగా మారింది. కట్ చేస్తే మరో 20 నిమిషాలను కూడా కట్ చేసింది ఫిలిం టీం. అంతేకాదు, ఈ సినిమాలోకి సీక్వెన్స్ అనుకున్న ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్లో 5 నిమిషాలు తగ్గించడం షాకింగ్ న్యూసే. రాజాసాబ్లో పాత్రలు, పరిచయాలు, కామెడీ ట్రాక్స్ మొత్తంగా ఫస్ట్ హాఫ్లో కనిపించబోతున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం హర్రర్ కామెడీ తాలూకా అసలైన ఆట మొదలవుతుంది. ఎమోషన్లో డ్రామా సెకండ్ హాఫ్లోనే ఉండబోతుంది. మనవడిని గుర్తించని తాతతో, తాత సైన్యంతో ప్రభాస్ చేసే యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారట. కేవలం ఆ 30 నిమిషాల ఎపిసోడ్ నచ్చడం వల్లే ప్రభాస్ ఇలా మారుతి మేకింగ్లో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. 3 ఏళ్లైనా ఇంకా ఆ సినిమాతో ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఇలా సంక్రాంతికి థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు. అసలు తను ఏ సినిమాకు కూడా చేయనంత ప్రచారం, ఈవెంట్లో తనిచ్చిన స్పీచ్, ఇవన్నీ ఆ 30 minutes ఎపిసోడ్ మీద తనకున్న నమ్మకం వల్లే అని తెలుస్తోంది. అయితే అలాంటి ఆ ఎపిసోడ్లో ట్రాక్స్ ఉండొద్దని 5 నిమిషాల డ్యూరేషన్ తగ్గించారు. ఇది వినటానికి సింపుల్గానే ఉన్నా ఆ ఎపిసోడ్ కోసమే 150 కోట్లకు పైనే గ్రాఫిక్స్ కోసం ఖర్చయింది. సో 5 నిమిషాలు కట్ చేయటం అంటే కనీసం 30 కోట్ల వరకు వదులుకోవటమే. ఏది ఏమైనా ఈ 25 నిమిషాల ఫైట్ సీన్ బ్యాక్ డ్రాప్కి యానిమల్ స్టైల్ని ఫాలో అయ్యాడట మారుతి. యానిమల్లో దుమ్ముదులిపే ఫైట్ సీన్ వస్తుంటే అర్జున్ వ్యాలీ అన్న పంజాబీ సాంగ్ పాడుతూ ఉంటారు. ఇప్పుడు 25 నిమిషాల రాజాసాబ్ ఫైట్ సీన్ నడుస్తుంటే పాత హిందీ హిట్ సాంగ్ నాచే నాచే రీమిక్స్ ప్లే అవ్వబోతోంది. మొత్తానికి ఆ ఒక్క ఎపిసోడ్తోనే 1000 కోట్ల వసూళ్ల వరదొస్తోందని అంతా నమ్ముతున్నారంటే ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ మాత్రం జనాల్లో రోజు రోజుకు పెరుగుతోంది.